జగన్మోహన్ రెడ్డి రాష్ట్రమంతా దివాలా తీస్తా ఉంది. ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ఏ విధంగా చేస్తున్నాడో కేశవ్ చాలా క్లియర్గా చెప్పాడు. ఆ రోజు తండ్రిని అడ్డం పెట్టుకుని ఏదైతే మీరు ఆ రోజు చూస్తే పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించడం, వ్యాన్పిక్ సిటీ కావచ్చు, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కావచ్చు, లేకపోతే బాక్సైట్ తవ్వకానికి అల్యూమినియం కావచ్చు, ఆ రోజు ఏవైతే అవినీతి చేసి అడ్డంగా దొరికి ఇప్పుడు కూడా సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఇంకా కూడా భయం లేకుండా ఇప్పుడు ఏవైతే భూములు ఉన్నాయో ఆ కంపెనీలే హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మళ్ళా ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఎలాంటి దుర్మార్గుడో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు మీరందరూ అర్థం చేసుకోవడమే కాకుండా ఒక్కొక్క ప్రాపర్టీ కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాపర్టీ. ఈరోజు బాక్సైట్ ఉంది. బాక్సైట్కి ఇంటర్నేషనల్ కోర్టులో ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఆ రోజు గల్ఫ్ కంట్రీస్లో ఒక దేశం ఆల్ఖైమా అనుకుంటా, ఒక కంట్రీ రసల్ ఖైమా కోర్టులో కేసేసి ఇప్పుడు లండన్ కోర్టులో ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్లో ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దానికి ఒక పార్టీ. నష్టపరిహారం కట్టివ్వండి, లేకపోతే బాక్సైట్ను మాకు ఇవ్వండి. ఇప్పుడు అది ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి కారణం. ఒక వ్యక్తి వల్ల రాష్ట్ర ప్రతిష్ట పోవడమే కాదు, రాష్ట్రం పెనాల్టీ పే చేసే పరిస్థితికి వచ్చాం. నష్టపరిహారం కట్టాలంటే ఎవరు కట్టాలి? రాష్ట్రం కట్టాలి. రాష్ట్రం కట్టాలంటే ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు. అదే పక్కన నడుస్తూ ఉంది. ఇప్పుడు లేపాక్షి వ్యాన్పిక్ సిటీ కొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ చెప్పారు, సబితా చెప్పింది, మిగిలిన చెప్పారు, రాష్ట్రంలో ఉండి మైనింగ్ మొత్తం వీళ్ళు హస్తగతం చేసేసుకున్నారు. చాలా దుర్మార్గం ఇది. ఓసారి బాధేస్తుంది. బాక్సైట్ పేరుతో పెద్ద ఎత్తున లాటరైట్ తవ్వకాలు బాక్సైట్ తవ్వుకొని వెళ్ళిపోతున్నారు. గిరిజన నాయకులందరూ వెళ్ళారు, పోరాడారు, ట్రిబ్యునల్కి వెళ్ళారు, నిలుపుదల చేశారు, ఎంక్వైరీలు అయినాయి. కానీ అది మాత్రం ఆపరేషన్ ఆగల, ఇంకా లారీలు వెళ్తూనే ఉన్నాయి. అంటే ఇది బరిదిగింపు తప్ప ఇంకోటి కాదు. అలాంటి బరిదిగింపుతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. శాండ్ విషయం చెప్పారు, గ్రనైట్. ఇప్పుడే సబితా చాలా మందివి చిన్న పెద్ద వ్యత్యాసాలు అందరి గ్రనైట్ కంపెనీలు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. ఎవ్వడికి లేవు. కబ్జా చేసి పారేశారు, బెదిరించారు, హస్తగతం చేసుకున్నారు. అదే మాదిరిగా ఎక్కడికక్కడ మినరల్ సెస్ వేశారు, భరించరాని సెస్ వేశారు. కడాన బలవంతంగా క్లోజ్ అన్నా చేశారు. ఇప్పుడే మన ఎమ్మెల్యే గొట్టిపాటి రవి వేధించి తీసుకుంటే కోర్టు పోయి ఇప్పుడు మైనింగ్ ఆపరేషన్ నిలిపేసి పోరాడుతున్నారు లిటిగేషన్లో. ఇంకో పక్కన మీరు చూస్తే గెలాక్సీ గ్రనైట్, దీనికి ఒక చరిత్ర ఉంది. జనార్దన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నేను అపోజిషన్లో ఉండి ఆ రోజు వెటనరీ డిపార్ట్మెంట్ ల్యాండ్ అది మొత్తం ప్రపంచంలోనే మేలైన గ్రనైట్ ఎక్కడైనా ఉందంటే అది గెలాక్సీ. ఆ రోజు మేము పోరాడి మొత్తం ఎస్టిమేట్ చేశాం. అప్పట్లోనే 3,600 కోట్ల రూపాయలు విలువ చేసే గ్రనైట్ అది. దాన్ని కాపాడాం. జనార్దన్ రెడ్డి గారు ఇవ్వాలన్నా ఇవ్వనీయకుండా అడ్డం పడి కోర్టుకు వెళ్ళి కాపాడి, తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా దాన్ని అదే విధంగా కాపాడుకుంటూ వచ్చాం. నిన్న ఇప్పుడే కొంతమంది మిత్రులు చెప్పారు, వాళ్ళ బంధువులకు అందరికీ ఇచ్చేశాడు. కడప ఎంపీ కూడా కొట్టేశాడు, వాళ్ళ మామ కొట్టేశాడు. అంటే మొత్తం గెలాక్సీ గ్రనైట్ అంతా ఎవరికి ఉందంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. అది పోయింది. ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే లాటరైట్ రాజమండ్రిలో ఉంది. ఆ కంపెనీనే క్లోజ్ చేసుకున్నారు వాళ్ళు ఓనర్స్. ఇంకా మా వల్ల కాదు, మొత్తం ఇచ్చేయమంటే మేము ఇవ్వమని వాళ్ళు గట్టిగా పోరాడి అవసరమైతే గవర్నమెంట్ ఉన్నంత వరకు పోరాడతాం, తర్వాత చేసుకుంటామని మైనింగ్ క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. మొత్తం హస్తగతం చేసుకోవాలంటే
ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే సిమెంట్ ఇష్ట ప్రకారం చేసుకున్నాడు. ఈరోజు 300 కోట్లు కూడా ఖర్చు పెట్టాల ఇరిగేషన్కి. సాక్షి పేపర్కి మాత్రం 300 కంటే ఎక్కువ కోట్ల రూపాయలు ఇచ్చాడు. సరస్వతి సిమెంట్, ఇల్లీగల్ మైనింగ్ ఆయనే క్యాబినెట్లో ఉండి చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇంకా లిక్కర్ కానీ, శాండ్ కానీ, రెడ్ శాండ్లు కానీ ఇప్పుడే చెప్పారు సెటిల్మెంట్లన్నీ. ఇప్పుడు చుక్కల భూముల పైన కూడా పడింది. 22A ఉంది, దానికి ఏం అవసరంలో ఒక నెంబర్ మార్చేస్తే చాలు. నెంబర్ మార్చేస్తే ఇంకా వీళ్ళంతా కూడా గిరిదాడుకుంటారు, భూమి మాత్రం వాళ్ళకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఇంకా ఆడిస్తూ ఉంటారు పేదవాళ్ళందరినీ. ఇదొక పక్క చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క సెటిల్మెంట్లు, ఎక్కడన్నా చిన్న లిటిగేషన్ దూరేస్తున్నారు, ముందు పట్టా చేసుకుంటున్నారు, అక్కడి నుంచి బెదిరించి సెటిల్మెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇండస్ట్రీస్ కూడా సెటిల్మెంట్ చేశారు, పోర్ట్లు సెటిల్మెంట్ చేశారు, భూములు సెటిల్మెంట్ చేశారు. మొత్తం ఆ జే ట్యాక్స్ విలువ కనీసం అంటే 2 లక్షల కోట్ల రూపాయలు. ఏమనాలి ఈ ముఖ్యమంత్రిని? ఇన్ని సాక్ష్యాలు మనం చెప్పగలుగుతున్నాం. అచ్చెన్నాయుడు గారు ఒక లెటర్ రాశారు కాబట్టి ఆయన జైల్లో ఉండాలా? అచ్చెన్నాయుడు లెటర్కే జైల్లో ఉండాలంటే ఇన్ని తప్పులు చేసిన నువ్వు ఎన్ని సంవత్సరాలు, ఈ జీవితమే కాదు మళ్ళా ఎన్ని జన్మలు ఎత్తినా శాశ్వతంగా జైల్లో ఉండాలి మీరు. ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇంతమంది పొట్టగొట్టాడు, ఇంతమందిని వేధించాడు, ఇంతమందిని మానసిక క్షోభకు గురి చేశాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మాట్లాడే పరిస్థితికి వస్తే చాలా బాధేస్తుంది. ఈ రాష్ట్రంలో సెటిల్మెంట్ రాజ్యం జరుగుతూ ఉంది. ఇప్పుడే చెప్పాడు డోన్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి దొరికిన విధంగా వాళ్ళు సెటిల్ చేయడం, బెదిరించడం. ఆ బేతంచెర్లో పాపులర్ స్టోన్ ఉంది, ఫ్లోరింగ్ కోసం వేస్తారు. బేతంచెర్లు అంటే ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ ఎన్ని వేధింపులు అంటే అన్ని వేధింపులు. అక్కడే మంత్రి వేధింపులు అంటే వీళ్ళకందరికీ లైసెన్స్ ఇచ్చారు. ఎలక్షన్లో గెలిపించి లైసెన్స్ ఇస్తే ఆ లైసెన్స్ ఉపయోగించుకుని ఎక్కడికక్కడ వేధించి దోపిడీ రాజ్యానికి శ్రీకారం చుట్టారు తప్ప ఇంకోటి కాదు. అందుకే నేను మీ అందరి కోరుతూనే ఇప్పుడే చెప్పింది పాడేరు ఇన్ఛార్జి ఈశ్వరి గారు. ఏంటి అరాచకం? ఒక సుందరమైన ప్రాంతం ఏజెన్సీ ఏరియా. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, అవసరమైతే ఒక సహజ సిద్ధమైన ప్రాంతాన్ని ఎక్కడ చూసినా నేచర్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో కాఫీ తోటలు పెంచాం. అదే మరిగా ప్రాంతం అంతా కూడా ఆర్గానిక్ పంటల కోసం శ్రీకారం చుట్టాం. ఆ భూములన్నీ కూడా గిరిజనులవి. అక్కడ వచ్చే సంపద వాళ్ళది. ఆ సంపద వేరే వాళ్ళు దోచుకోవడానికి వీలు లేదని పూర్తిగా గిరిజనుల కోసమే కేటాయించి అరకు కాఫీని ప్రపంచం మొత్తం ప్రమోట్ చేసి ఈరోజు ప్యారిస్లో కూడా అరకు కాఫీ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించినటువంటి చొరవ. ప్రధానమంత్రి వస్తే ప్రధానమంత్రి కూడా ఎగ్జిబిషన్ దగ్గర తీసుకెళ్లి అరకు కాఫీ తాగించి అది కూడా మనం ఫోటో పెట్టి అరకు కాఫీని ప్రమోట్ చేసాం. అవన్నీ జ్ఞాపకం ఉన్నాయి నాకు. అంచెలంచెలుగా ప్రమోట్ చేసి అక్కడ అభివృద్ధి కోసం చేస్తే ఇప్పుడు మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. అక్కడ హైడ్రో ఎలక్ట్రికల్ ప్లాంట్ కోసం ఏదైతే పవర్ స్టేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారంటే 30-40 గ్రామాలు ఎగిరిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళ పాపాలు పండాయి, వీళ్ళ అవినీతి పరాకాష్ఠకు వచ్చింది. అందరం గట్టిగా పోరాడవలసిన అవసరం ఉంది. మీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక పక్క గెలాక్సీ ఉంది, ఒక పక్క లేటరైట్ ఉంది, ఒక పక్క బీచ్ శాండ్ ఉంది, ఇంకో పక్కన లేపాక్షి ఉంది, ఇంకో పక్క వ్యాన్పిక్ ఉంది. ఇవన్నీ కూడా మీరు అక్కడ ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పే బాధ్యత మీది. ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఆ ఆస్తులు కాపాడి భావితరాలకు అందజేయవలసిన కర్తవ్యం తెలుగుదేశం పార్టీ పైన ఉంది. దీనికి అందరూ సిద్ధం కావాల్సిందిగా మరొక్కసారి కోరుతూ దీన్ని ఏకగ్రీవంగా అందరూ ఆమోదించవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.